హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇండియన్ హిస్టరీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటంటే సివిల్ సర్వీసులు. అంటే అదే అండి ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. అయితే ప్రారంభంలో ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీ యొక్క వ్యాపారస్తులే ఈ సివిల్ సర్వీసెస్ కి పాలకులుగా వ్యవహరించేవారు. దీనితో అవినీతి, అసమర్థత అనేవి రాజ్యమేలాయి. ఇటువంటి పరిస్థితుల్లో లార్డ్ కారన్ వాలిస్ అనే వ్యక్తి 1786లో సంపూర్ణమైన సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. నాటి నుంచి నేటి వరకు కూడా భారతదేశ పాలనలో సివిల్ సర్వెంట్స్ కీలక పాత్ర అయితే పోషిస్తున్నారని మనందరికీ తెలిసిన విషయం. ఒక సంపూర్ణమైన సివిల్ సర్వీస్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా ఆంగ్లేయులు భారతీయులను సివిల్ సర్వీసెస్ లో రాకుండా అయితే అడ్డుపడడం అయితే జరిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన కొంతమంది భారతీయులు ఈ పరీక్షల్లో విజయాన్ని సాధించి ఐసీఎస్ కి అయితే ఎంపిక కావడం అయితే జరిగింది. వారిలో ముఖ్యమైన వారెవరో చూద్దాం. ఫస్ట్ వన్ 1863లో జరిగిన ఈ పరీక్ష ఫలితాల్లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి అయితే ఐసీఎస్ కు ఎంపిక కావడం అయితే జరిగింది. అయితే ఐసీఎస్ లో చేరిన తొలి భారతీయుడుగా ఈ వ్యక్తిని అయితే మనం గుర్తించవచ్చు. ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎవరనుకుంటున్నారు? అదే ఇతను మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సహోదరుడు. 1869లో ఎంపికైన వారెవరంటే ఈసారి ముగ్గురు ఎంపిక కావడం జరిగిందండి. 1869లో వాళ్ళెవరంటే రవీంద్రనాథ్ బెనర్జీ, ఆర్సీ దత్, శ్రీ బిహారీలాల్ గుప్తా. నెక్స్ట్ థర్డ్ 1919లో జరిగిన పరీక్షల్లో సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి అయితే ఎంపిక కావడం అయితే జరిగింది. ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.